హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సద్గురు మార్గంలో ముఖ్యంగా గురు పౌర్ణమి మనందరికీ కూడా ఎంతో నూతన ఉత్తేజాన్ని మళ్ళీ మన ప్రయాణం ముందుకు ప్రారంభించడానికి ఒక మైలురాయిలా ఉపయోగపడుతుంది. కాబట్టి గురు పౌర్ణమి తర్వాత ఈరోజు మరలా మనం సద్గురువు యొక్క గొప్పతనాన్ని, మన జీవితంలో సద్గురువు చేసేటువంటి మేలును గురించి మాట్లాడుకోవడం, అదేవిధంగా మనం సాధారణంగా మంచి పనులు ప్రారంభించాలంటే కొత్త ఏడాదిలో, ఉగాదిలో లేకపోతే క్యాలెండర్ ప్రకారము కొత్త సంవత్సరంలోనో మంచి కార్యాలను మనం ప్రారంభించుకుంటాం. సద్గురువు మార్గంలో కొత్త ఏడాది అంటే గురు పౌర్ణమి నుంచి గురు పౌర్ణమి వరకు మన జీవితాలు గురు పౌర్ణమి నుంచి మరలా గురు పౌర్ణమి వరకు ఎలా ఉన్నాయి, ఏ విధంగా సద్గురువు మన జీవితంలో ఈ ఏడాది పాటు ఎటువంటి కృపను చూపెట్టారు, మనము ఆయన పట్ల ఎటువంటి భక్తి ప్రేమలతో ఉన్నాం, ఇవి చాలా ప్రధానమైనటువంటివి. మనందరము కూడా తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, సద్గురువును ఆశ్రయించినటువంటి ఎవరినైనా సరే, మనం ఎవరమైనా కావచ్చు, ఆయన ఏం చేస్తాడంటే మనల్ని మందలో ఒకడిగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నీకు ఇవ్వాలనుకుంటాడు. అది అందరి విషయంలో అలానే వ్యవహరిస్తారు శ్రీ సాయిబాబా. ఎందుకంటే తన వద్దకు చేరినటువంటి వాడు అందరిలో ఒకడిగా ఉంటే ఏమిటి ప్రయోజనం? ఈరోజు మన పిల్లవాడిని స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఏం ఆశిస్తాం? వాడు ఆ మందలో ఒకడిగా ఉండకూడదు, వాడికి మొదటి ర్యాంకో, రెండో ర్యాంకో, మూడో ర్యాంకో, లేకపోతే ఇతర ఏ విషయంలోనైనా, క్రీడల్లోనైనా, డ్యాన్స్లోనైనా, ఇతరత్ర ఏ విషయంలోనైనా వానికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పి మనం కోరుకుంటాం. సద్గురువు కూడా అలానే కోరుకుంటాడు. నా వద్దకు వచ్చినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి అనేటువంటి దాన్ని కోరుకుంటాడు. అయితే దాన్ని ఎంతమంది మనం పుణికిపుచ్చుకుంటున్నాం, ఎంతమంది దాన్ని సాధిస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే
బాబా సశరీరులుగా ఉండగా బాబా దగ్గరికి కొన్ని వేల మంది వచ్చారు. మొత్తం బాబా ప్రస్థానంలో కొన్ని లక్షల మంది కూడా వచ్చుంటారు బాబా శరీరంతో ఉండగా. కానీ ఒక 90 మంది మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ఎందుకు అన్ని వేల మంది లక్షల మంది బాబా శరీరంతో ఉండగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ 90 మందే, ఆ 90 మంది ఎవరు? మీరు షిరిడి వెళ్ళినప్పుడు కానీ వరాల సాయి మందిరంలో కానీ వారి చిత్రపటాలు ఉంటాయి. షిరిడి మీరు సమాధి మందిరంలోకి వెళ్తే సభా మండపంలో మీరు పైకి తల ఎత్తి చూస్తే కొన్ని చిత్రపటాలు ఉంటాయి. వారు మాత్రమే ఎందుకు బాబాను అంటిపెట్టుకొని ఉండగలిగారు? ఎందుకనంటే కొన్ని వేల మంది లక్షల మంది ఆ రోజు బాబా చరణాల వద్దకు వచ్చినా సరే ఆ చిత్రపటాల్లో శాశ్వతంగా బాబాతో నిలిచిపోయినటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందారు. బాబా వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. వారే తమ భక్తి ప్రేమను బాబా పట్ల శాశ్వతంగా నిలుపుకున్నారు. ఒక్కసారి సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఇతరత్ర ఏ ఆలోచనలు పెట్టుకోలేదు. తమ జీవితానికి ఒక పరమావధిని పరమానందాన్ని పొందడానికి శ్రీ సాయి బాబా అనేటువంటి సహచర్యంలోకి వచ్చారు. అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ 90 మంది విభిన్నమైనటువంటి మార్గంలో ప్రత్యేకతను చాటుకున్నారు. ఈరోజు మనము బాబా మార్గంలో ఒక్కరు గుడి కట్టగానే అందరం గుడి కట్టేశాం. ఒక్కరు అష్టోత్తర పూజ ప్రారంభించగానే మన ఇంట్లో అందరం అదే చేస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఎవరో ప్రవేశపెట్టినటువంటి 9 గురువారాల పూజ చేస్తూ ఉంటాం. ఇంకొంచెం ముందుకెళ్ళి సాయి సత్యవ్రతాలు ఒకరు చేస్తే అందరూ అదే అనుకువ, ఒక సీజన్ లాగా ఒకరు ఏది చేస్తే అందరూ అదే చేస్తారు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ఒకరినొకరు నకలు కొట్టలేదు, కాపీ కొట్టలేదు. ఎవరికి వారే ప్రత్యేకం. ఆ రోజు బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని అనుగ్రహించారు. కేశవ్ ప్రధాన్ భీవుపురిలో ఉండేవారు. భీవుపురిలో ఉన్నటువంటి కేశవ్ ప్రధాను ఈ సాధువుల పట్ల ఈ సన్యాసుల పట్ల పెద్దగా గౌరవం లేనటువంటి వాడు. అసలు నమ్మకమే లేదు. అనేక సందర్భాల్లో ఒక కంపెనీ కలెక్షన్ కోసం, నగదు కలెక్షన్ కోసం కోపర్గావ్ చుట్టుపక్కల గ్రామాలకు వచ్చినప్పుడు తన స్నేహితులందరూ కూడా రా షిరిడీకి వెళ్దామంటే నేను రాను అని చెప్పి కోపర్గావ్లోని రూమ్లో పడుకునేవాడు తప్ప వచ్చేవాడు కాదు. స్నేహితులందరూ బలవంతం చేస్తే కోపర్గావ్ నుంచి ఒకరోజు షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చినటువంటి ప్రధాన్కు, కేశవ్ ప్రధాన్కు బాబా చరణాల పైన పడగానే ఒక అలౌకికమైనటువంటి స్థితి వచ్చింది. అంతేకాదు ఇచ్చినటువంటి అనుభవం ఎలాంటిది? మరి బాబా ఎవరికైనా ఒక అనుభవాన్ని ఇచ్చాడంటే అది జీవిత పర్యంతము కూడా ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? బాబా ఒక అనుభవం ఇవ్వగానే, ఒక అనుగ్రహం ఇవ్వగానే ఎమ్మడే ఇంకొక దానికోసము ఆరాట పడతాం తప్ప బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని జీవిత పర్యంతము గుర్తుపెట్టుకునే విధంగా మనము ఉండలేము. ఎందుకనంటే కేశవ ప్రధాన్ బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి బాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బాబా దక్షిణ అడుగుతాడు. దక్షిణ అడిగితే తన జేబులో ఉన్నటువంటి కంపెనీ కలెక్షన్ మొత్తం తీసి బాబాకు చేతిలో పెడతాడు. తర్వాత రైల్లో వెళ్ళేటప్పుడు గుర్తొస్తుంది, అరే రే నేను 2000 రూపాయలు బాబాకి ఇచ్చాను. ఆ రోజుల్లో 2000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. బాబాకి ఇచ్చానే, మరి నా యజమానికి నేను ఏమప్ప చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు జీతం చేస్తే ఆ 2000 తీరుతుంది? ఆ రోజుల్లో జీతం 100, 70, 50 అంతే. ఎన్ని సంవత్సరాలు నేను జీతం చేస్తే ఆ డబ్బు తీరుతుంది? వెళ్ళి ఒక స్నేహితునితో కబురు పంపుతాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒక 2 రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చి డబ్బు జమ చేస్తా అని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళ సేటు చెప్తాడు, అరే ఆరోగ్యం బాగలేదా ప్రధాన్ది, 2 రోజులేంది, వారం రోజులు సెలవు తీసుకోమను. ఇంతకు ముందే వారు మరొక స్నేహితుని ద్వారా జమ చేయాల్సినటువంటి డబ్బును నాకు పంపించాడు, అతను పంపించిన డబ్బు అందిందని అతనికి చెప్పు అని అంటాడు. ఆ విషయం వచ్చి కేశవ ప్రధాన్కు మిత్రుడు చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. అరే అసలు నేను డబ్బే పంపలేదు, డబ్బు ఉన్నది మొత్తము కూడా బాబాకు అప్పగించేసి వచ్చాను దక్షిణ అడిగితే. అప్పుడు అర్థమవుతుంది, బాబా కేవలము తనను పరీక్షించడానికి
దక్షిణ అడిగాడు. కానీ ఆ దక్షిణను ఆయనకి ఇవ్వడం వల్ల నేను యజమానికి నా ధర్మం ప్రకారం నేను డబ్బు చెల్లించకపోతే నేను ఇబ్బందుల్లో పడతానని వారికి తెలుసు. అందుకనే నాకంటే ముందుగానే ఎవరికి ఆ డబ్బు చెందాలో ఆ డబ్బును వారే స్వయంగా తెచ్చి ఇచ్చారు. కథం. ఈ యొక్క అనుభవంతో సాధువుల పట్ల, సత్పురుషుల పట్ల ఏమాత్రం కూడా ఒక మంచి అభిప్రాయం లేనటువంటి కేశవ్ ప్రధాన్ బాబాను చూడకుండా ఉండలేకపోయాడు. ఇంతకుముందు కలెక్షన్ ఏజెంట్గా ఉండి కోపర్గావ్ నుంచి షిరిడీకి అరగంట ప్రయాణం బండిలో, ఆ బండిలో ఎక్కడానికే నిరాకరించినటువంటి ప్రధాన్ కలెక్షన్ కోసమే కాదు, ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. బాబా ఒకరోజు పిలిచి చెప్తాడు, కేశవ్ నువ్వు ఊరికే రావద్దు, ఓ పని చెయ్యి, ఈ చిత్రపటాన్ని తీసుకెళ్ళి నేను నీతో పాటే అక్కడ ఉంటాను, నీ స్థలంలో ఒక మందిరాన్ని కట్టు అని అంటాడు. ఆ చిత్రపటం తీసుకెళ్ళి కేశవ్ ప్రధాన్ మందిరాన్ని నిర్మిస్తాడు. ప్రపంచంలోనే తొలి సాయిబాబా మందిరాన్ని కేశవ్ ప్రధాన్తో నిర్మింపజేసుకున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. బాబా చెప్తారు, గురుస్థాన్ను ఖండోబా పూరినటువంటి వ్యక్తి, ఇందులో ఏముందో తవ్వి చూద్దామని చెప్పి ఖండోబా పూరినటువంటి వ్యక్తి బాబా ఏ వేప చెట్టు కింద అయితే వారు 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమయ్యాడో అక్కడ తవ్వి చూస్తే అందులో జపమాల దీపాలు ఉంటాయి. ఉంటే ఆ ఖండోబా పూరినటువంటి వ్యక్తి చెప్తాడు, ఇక్కడ ఆ బాలుడు 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు అని చెప్పి. ఆ తర్వాత దాన్ని మూసివేస్తారు. దాన్నే గురుస్థాన్గా ఆ రోజు షిరిడి జనులందరూ కూడా దాన్నే పూజించేటువంటి వారు. అటువంటి గురుస్థాన్ ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని సాటే అనేటువంటి భక్తుడు కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసి అక్కడ సాటేవాడ కట్టి ఆ గురుస్థాన్ చుట్టూ గద్దెను నిర్మించి ఆ గురుస్థాన్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించారు. అందుకనే సాటే బాబా మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారు పొందడం జరిగింది. షిరిడీలో ఈరోజు అనేక హోటల్స్ వచ్చాయి, అనేక సత్రాలు వచ్చాయి. కానీ ఆ రోజు వచ్చినటువంటి భక్తులు ఉండడానికి ఒకే ఒక సత్రం ఆ రోజు సాటే నిర్మించినటువంటి వాడ. తర్వాత బాబా ఒక పాడుపడ్డటువంటి ఆవాసంలో ఉంటే అనేక మంది సంపన్నులు, దీక్షిత్ లాంటి వారు, నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళు వచ్చి అవసరమైతే ఆ మసీదు స్థానంలో ఆ రోజులోనే పాలరాతి మందిరాన్ని నిర్మించే ఆలోచన చేశారు. కానీ బాబా దాన్ని ససేమిరా అన్నాడు. అందుకని కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాడు విజ్ఞుడు ఏం చేశాడంటే, బాబాకి ఎట్లాగూ మందిరం కట్టిస్తానా లేకపోతే ఆ ద్వారకామాయిని రిపేర్ చేస్తానా ఒప్పుకోడు, భక్తులు వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనం భక్తులకు చేసేటువంటి సేవే బాబాకు చేసినటువంటి సేవ అవుతుంది అని చెప్పి వెంటనే అక్కడ స్థలం కొనుగోలు చేసి దీక్షిత్ వాడా నిర్మిస్తాడు. దీక్షిత్ వాడా నిర్మితమైన తర్వాత ఆ రోజు భక్తులకు ఉండడానికి మరికొంత సౌలభ్యం అక్కడ కలిగింది. ఆ రోజు భక్తులకు చేసేటువంటి సేవయే బాబాకు చేసినటువంటి సేవగా భావించాడు. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్, బూటీ ఇద్దరు కలిసి ఈరోజు మనందరం షిరిడీకి వెళ్తాం కదా, షిరిడీలో సమాధి మందిరం దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత గురుస్థాన్ స్థలం ఉన్నటువంటి దీక్షిత్ వాడ, మనం తిరిగేటువంటి లెండి, శని, గణేష్, ఈశ్వర ఆలయాలు ఉన్నటువంటి ఆ ప్రాంగణం, ఇదంతా ఎక్కడిది? బాబాకు ₹1 ఆస్తి లేదే, బాబా పేరు మీద ₹1 చిల్లిగవ్వ సంబంధించినటువంటి భూమి లేదే, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు, బూటీ లాంటి వారు ఆలోచించారు, బాబా మహాసమాధి తర్వాత బాబాకు ఒక సంస్థానం కావాలి, అందుకని వీటిని కొనుగోలు చేయాలని చెప్పి కొనుగోలు చేసినటువంటి భూములను ఏమాత్రం కూడా ఏ కండిషన్స్ లేకుండా, మనం చాలామంది అడుగుతూ ఉంటాం, నేను మందిర నిర్మాణానికి ₹1,00,000 ఇస్తాను, నేను నా కుటుంబం ఉన్నన్ని రోజులు జీవితకాలం అర్చన చేస్తారా, అన్నదానం చేస్తారా, నా పేరు ఇక్కడ రాస్తారా అని అడుగుతాం. కాకాసాహెబ్ దీక్షిత్ కానీ, బూటీ కానీ, అంతెందుకు సాటేవాడ కొన్నటువంటి నవాల్కర్ కానీ కొన్ని సంస్థానానికి ఇస్తాడు. అదేవిధంగా లెండీబాగ్ కొన్నటువంటి ప్రధాన్ కానీ, వీరెవ్వరూ కూడా మా పేర్లు పెడతారా, మా పేరు మీద రోజు ఇక్కడ పూజ జరుగుతుందా, మా విగ్రహాలు పెడతారా అని వీళ్ళెవ్వరూ అడగలేదు. లెండీ స్థలము వేరే వాళ్ళ ఆధీనంలో ఉండేటువంటిది. ఆ స్థలాన్ని ప్రధాన్ కొనుగోలు చేసి సంస్థానానికి అప్పగించాడు. సాటే వాడ అక్కడ వదిలిపెట్టిపోతే సాటేకు డబ్బు చెల్లించి నవాల్కర్ అనేటువంటి భక్తుడు కొని సంస్థానానికి ఇచ్చాడు. అందుకనే వీళ్ళందరూ కూడా శాశ్వతంగా బాబాతో పాటు సమాధి మందిరంలో నిలిచిపోయారు కదా. వెళ్ళగానే వాళ్ళ ఫోటోలు కనిపిస్తాయిగా, ఇక్కడ కూడా మనం అందరూ ఫోటోలు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? వీళ్ళని చూస్తే
మన మనస్సుకు గుర్తుకు రావాలి, అరే మనం కూడా వీరిలాగా ఏదో ఒక చిన్న స్థానాన్ని ఆయన దగ్గర మనం సంపాదించాలి అని చెప్పి. ఎందుకనంటే మనం అందరం అనుకుంటాము బాబాకు నేను ఇస్తున్నాను అని అనుకుంటాం. మనకు ఇచ్చేవాడు ఆయనకు మనం ఇచ్చేది ఏ పాటిది? మన దగ్గర రకరకాలైనటువంటి లేఖనే కదా ఆయన దగ్గరికి మనం వస్తున్నాం. ఆయన ఇచ్చేటువంటి వాడు మనం తీసుకునేటువంటి వాళ్ళం. ఈ భావన చాలా మందిలో ఉండట్లేదు. మనం ఇస్తున్నాం అనేటువంటి భావనలోకి వెళ్తున్నాం. ఆ రోజు భక్తులు ఎవరు మేము ఇస్తున్నాం అనేటువంటి భావనలోకి వాళ్ళు వెళ్ళలేదు. కాకాసాహెబ్ దీక్షితు వీల్నామాలో ఏం రాస్తాడో తెలుసా? నా పుత్రుడైనటువంటి రామకృష్ణ దీక్షితు నా తదనంతరము ఈ దీక్షిత్ వాడాను, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి స్థలాన్ని సంస్థానకు దారాదత్తం చేయాలి. సంస్థాన ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇప్పట్లో, కాబట్టి దాని రిజిస్ట్రేషన్కు బదిలీకి అయ్యేటువంటి ఖర్చు కూడా నా కొడుకు రామకృష్ణ దీక్షిత్ పెట్టుకోవాలని రాస్తాడు వీల్నామాలో. అంటే ఆ కమిట్మెంట్. మరి అలా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? కానీ అంటే వారిలాగా మనం ఆస్తులను దారాదత్తం చేయకపోవచ్చు, మనస్సును తనువును దారాదత్తం చేయాలి కదా. ఎందుకు ఒక్క క్షణం కూడా మన మనస్సును అటువైపు మళ్లించలేకపోతున్నాం? ఎందుకు ఒక్క క్షణము ఏ ఆలోచనలు లేకుండా ఆయన స్మరణలో ఎందుకు ఉండలేకపోతున్నాం? లైవ్ ఎగ్జాంపుల్స్ మనకు అనేకం దొరుకుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ దొరకంగానే మాట్లాడుతూనే ఉంటాం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక్క క్షణం కూడా నీ మనస్సు ఓపిక పట్టలేని స్థితిలో ఉంటే సద్గురువును ఆశ్రయించినటువంటి ఫలితం ఏం దక్కుతుంది? బాబా వద్దకు ఆ రోజు వచ్చినటువంటి భక్తులు మనలాగా ఆషామాషి వాళ్ళు కాదు. నానాసాహెబ్ చందోర్కర్ ఆ రోజుల్లో బ్రిటిష్ కలెక్టర్కు కార్యదర్శి, తాత్యాసాహెబ్ నూల్కర్ పండరీపురం జడ్జి, అదేవిధంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్కు రైట్ హ్యాండ్ అయినటువంటి కృష్ణ కపర్దే లాంటి వాళ్ళు పంచదశి అనేటువంటి గ్రంథాన్ని అలవోకగా వివరించగలిగినటువంటి ధారాళమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు సమాజంలో ఎంతో గట్టిగా మాట్లాడేవాళ్ళు, ఎన్నో విషయాలను ఎంతో మందికి వివరించేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు బూటీ లాంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతుడు, అనేక మంది పైన అజమాయిషి చేసేవాడు, ఆ రోజులోనే గొప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ నలుగురు బాబా దగ్గర కూర్చుండ్రంటే నోటికి తాళం వేసుకొని కూర్చునేవాళ్ళు, ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటువంటి వాళ్ళు. ఎందుకంటే శుద్ధ బ్రహ్మ ముందు శబ్ద బ్రహ్మ చాలా నిస్తేజం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? శుద్ధ బ్రహ్మ ముందు మన శబ్ద బ్రహ్మను విచ్చలవిడిగా వాడేస్తాం. ఎందుకంటే భగవంతుడు నోరిచ్చాడు, వాక్కిచ్చాడు, ఎక్కడైనా ఏమైనా మాట్లాడవచ్చు. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి అనడానికి ఈ నలుగురు ఒక నిదర్శనం. సమాజంలో గొప్ప స్థితి ఉన్నవాళ్ళు, గొప్ప అనర్ఘలంగా ఉపన్యాసాలు చేయగలిగినటువంటి వాళ్ళు. ఆ రోజు స్వాతంత్రోద్యమంలో నాగపూర్, అమరావతి ప్రాంతాల్లో శ్రీ కృష్ణ కపర్దే మాట్లాడుతున్నాడంటే 1,00,000 మంది జనం ఉన్నటువంటి సమూహము నిశ్శబ్దంగా ఉండేదట. అంతగా జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన్నే సద్గురువు ముందు నోరు మూసుకొని కూర్చున్నాడంటే మనం ఎంతటి వాళ్ళం? మనకి విషయాలు తెలవక మనం చాలామంది అవగాహన లేక చేసేటువంటి పనులు. సద్గురువు వద్ద ఎలా ఉండాలనేటువంటి అవగాహన ఇటువంటి విషయాలు వింటే తెలుస్తుంది. ఆ రోజు ఆ భక్తుల స్థితి ఏంది, ఆ భక్తులకు ఉన్నటువంటి అర్హతల్లో, ఆ భక్తులకు ఉన్నటువంటి జ్ఞానంలో మన జ్ఞానం ఏ పాటిది? అంత జ్ఞానులే అంత నిశ్చింతగా, అంత నిశ్శబ్దంగా ఉంటే సద్గురువు వద్ద మనకెందుకు ఈ ఆర్భాటాలు అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాలను గుర్తెరిగినప్పుడు మనం కూడా బాబా దగ్గర ఎలా ఉండాలో తెలుస్తుంది. బాబా చరిత్ర అంటే ఒక పుక్కిటి పురాణం కాదమ్మా. బాబా యొక్క తత్వం అంటే అదేదో మనకు అనుగ్రహాలను అందించేటువంటి ఒక వస్తువు, లేకపోతే అక్షయపాత్ర కాదు. మన జీవితాలను సమయానుకూలంగా ఎలా మలుచుకోవాలనేటువంటి విషయాన్ని శ్రీ సాయిబాబా యొక్క తత్వము, వారి చరిత్ర మనకు తెలియజేస్తుంది. దాని పట్ల అవగాహన లేక ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి 100 మందిలో 80 మందికి వారి తత్వం పట్ల అవగాహన లేదు. 80% మందికి శ్రీ సాయి సచ్చరిత అంటే ఏమిటో కూడా తెలియదు. ఇవేమీ తెలుసుకోకుండా మూస భక్తిలోని జీవితం పోతే, ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరిది కూడా మూస భక్తిలో వారి జీవితం వ్యర్థం కాలేదు. వారి జీవితము ఎంత సద్వినియోగం చేసుకున్నారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అనేటువంటి అందులోనే బ్రతికారు వారు.
మనం కూడా మన జీవితంలో కొంత సమయాన్నైనా సరే సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఎలా మారాలి మనం అనేటువంటి విషయం మనందరము గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు బాబాను ఆశ్రయించి ఆ 90 మందే అంత గొప్ప పరిణితి ఏ విధంగా చెందారో ఈరోజు కనీసం మనం ఒక 9,000 మంది కూడా ఆ మార్గంలో లేము. మేము దీనికి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని చేశాం. అంటే నిజంగా బాబా పట్ల ఎంతమందికి ప్రేమ ఉంది. చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీకు తెలియదు. సాయి టీవీ కొన్ని లక్షల మంది చూస్తారు, కొన్ని లక్షల కనెక్టివిటీ ఉంది. ఓన్లీ యూట్యూబ్లోనే 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అన్ని ప్రాంతాల్లో రమారమి ఒక 10 లక్షల మంది సాయి టీవీని ప్రతిరోజు చూస్తారు. అయితే సాయి టీవీ ఆరంభించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ 10 సంవత్సరాల్లో ఎవరు ఏమి నేర్చుకున్నారు, అసలు ఎన్ని నాణ్యమైనటువంటి గింజలు, ఎన్ని తాలు గింజలు ఉన్నాయి ఈ 10 సంవత్సరాల్లో అని చెప్పి తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగాన్ని చేశాం. ఆ ప్రయోగం ఏంటంటే, సాయి కోసం ఒక 8 నెలలు మీరు ఏదైనా త్యాగం చేయగలుగుతారా అని చెప్పినప్పుడు మాకు ఇన్ని లక్షల మందిలో ఎంతమంది వచ్చారో తెలుసా? మాకు 90 మంది. సమాధి మందిరంలో ఉన్నటువంటి ఫోటోల సంఖ్య ఎంతో తెలుసా? 90. అనిపించింది ఆ రోజుకు ఈ రోజుకు మార్పు లేదు, సంఖ్య అదే. ఆ 90 మంది కూడా ధనవంతులా కాదు. మేమేం చెప్పామంటే, ఈ ప్రయోగంలో మీరు మీ నిత్య జీవితంలో ఏదో ఒక దాన్ని త్యాగం చేసి ఈ 8 నెలలు కొంత డబ్బులు కూడబెట్టండి. అది బాబా వ్యవస్థ కోసం, బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం దాన్ని వినియోగిస్తాము. మీరు ఎంతగా దాన్ని పోగు చేస్తే అంత వ్యవస్థకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఆ సందర్భంలో ఈ 90 మందిలో నెలకు 30,000 రూపాయలు అంతకు తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ 90 మందిలో ఉన్నారు. ధనవంతులు లేరు, మళ్ళీ బాగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు లేరు. మీకు ఒక విషయం చెప్తామమ్మా. అంటే చాలా చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు బాబాకు దగ్గర చేసే పిల్లలు ఎలా ఉంటారంటే, ఒక పిల్లవాడు నాకు మెసేజ్ పెట్టాడు. వాడు నాకు తెలిసి 10 ఏళ్ల లోపు 11 ఏళ్ల వయసు ఉంటుంది, నిజామాబాద్ జిల్లా. ఏం పెట్టాడంటే, అంకుల్ మీరు నాకు చెప్పింది ఎంతో నచ్చింది. మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది, ఒరే బిస్కెట్లు ఎక్కువగా తింటున్నావురా, అది పేగులకు పడుతుంది, బిస్కెట్లు మానేయ్ అని చెప్పింది. నేను 10 ఏళ్ళుగా మా అమ్మ చెప్తే మానేయలేదు. అంకుల్ ఈ రోజు నుంచి నేను బిస్కెట్లు తినేటువంటి పని మానేస్తున్నాను. నేను రోజు బిస్కెట్ల కోసం 10 రూపాయలు ఖర్చు పెడతాను. ఆ 10 రూపాయలు నేను బాబా సేవ కోసం ఇస్తా అన్నాడు. ఎట్లా వచ్చింది? తల్లిదండ్రులు బాబా యొక్క ప్రేమను రుచి చూపిస్తే కదా పిల్లవాడికి వచ్చేది. ఇదే విషయం చెప్పినప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబము ఎట్లా మనము ఏం త్యాగం చేద్దాం, ఏం త్యాగం చేస్తే ధనాన్ని మనం బాబాకి ఇవ్వగలుగుతాం, ఎలా కూడబెట్టగలుగుతాం అన్నప్పుడు కుటుంబ సభ్యులంతా కూర్చొని లెక్కలేసుకున్నారు. ఏది తేలట్లేదు, ఎంత లెక్కేసుకున్నా వచ్చే జీతంలో 1 రూపాయి కూడా మిగట్లేదు, అన్ని ఎసెన్షియల్సే. ఏం చేద్దాం? అందులో వాళ్ళ పిల్లలు ఒక ప్రతిపాదన చేశారు. అది పెద్దవాళ్ళు ప్రతిపాదన చేస్తే పిల్లలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆ పిల్లలే తెల్లవారి తండ్రి దగ్గరికి వచ్చి చెప్పారు, నానా మనకు మొత్తము ఈ 8 నెలల్లో 2 పండుగలు వస్తాయి. ఒకటి సంక్రాంతి, ఇంకోటి వినాయక చవితి, దసరా. ఈ పండుగలకు నువ్వు కొత్త బట్టలు కొనిస్తావు కదా నాన్న, మనం ఈ 8 నెలల కాలంలో కొత్త బట్టలు కొనుక్కోకూడదు. కొత్త బట్టలు కొనుక్కోకుండా మన కుటుంబానికి ఎంత మిగులుతుందో దాన్ని మనం సేవకిద్దాము అని. ఎట్లా వస్తుంది? మామూలుగా అయితే రాదు. అంటే బాబా మాకు ఏమిచ్చారు, ఏమిస్తే మేము ఈ స్థితిలో ఉన్నాము అనేటువంటి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. ఒక చెల్లె ఇక్కడ విజయనగరం జిల్లాను శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక మెసేజ్ పెట్టింది. ఏమనంటే, ఆవిడ రైల్వేలో ట్రాక్ ఇన్స్పెక్టర్ తిరుగుతారు కదా, ఆ ట్రాక్ ఎమ్మడి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. రిటర్న్లు వచ్చేటప్పుడు ఆటోలు వచ్చేది. ఆ ఆటోకి అయ్యేటువంటి ఖర్చు నేను మిగిలించుకొని ఎలా అయితే ట్రాక్ ఎమ్మడి నడుచుకుంటూ పోతానో మళ్ళీ అదే ట్రాక్ ఎమ్మడి నడుచుకుంటూ వస్తాను. మామూలుగా అయితే ఆటోలు వచ్చేదాన్ని, ఆ ఆటో డబ్బులను పొదుపు చేసి నేను బాబాకి ఇస్తానని. అంటే బాబా మార్గంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలంటే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నేను బాబా కోసం త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్యాగం అంటే జీవితాన్ని త్యాగం చేయమనట్లేదు. బాబా నీకు పెట్టేటువంటి ఒక పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నెగ్గినప్పుడు నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు. ఈ పరీక్ష నేను కూడా ఎదుర్కొన్నాను.
ఒకానొక సందర్భంలో గట్కేసర్ నుంచి ఎదిలాబాద్ పోయేటప్పుడు ఒకరోజు ఒక బోర్డు కనిపించింది, సాయిబాబా మందిర నిర్మాణం జరుగుతుందని చెప్పి. మందిర నిర్మాణం జరుగుతుందని చెప్పి వచ్చింది. తర్వాత ఒకరోజు ప్రతిష్టాపన అని అన్నారు. వెళ్ళాను, చూశాను, ప్రతిష్టాపన జరిగింది. జరిగిన తర్వాత అక్కడ ఒక ఆవిడ కూర్చొని ఉంటే అడిగాను. అంతకంటే ముందు రోజే నాకు స్వప్నంలో ఆ ఏ మందిరం అయితే వాళ్ళు కట్టారో ఆ మందిరంలో ఉన్నటువంటి అబ్బాయి దీక్షలో ఉన్నాడు. నేను పోయేసరికి కూడా దీక్షలో ఉన్నాడు. నాకు స్వప్నంలో కనిపించి ఆ రోజు నా ఇంటికి వచ్చి భిక్ష అడిగాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి చూసిన తర్వాత అబ్బాయిని చూస్తే అర్థమైంది. ఓహో, నాకు ఇక్కడ ఏదో రుణం ఉంది. అడిగాను, అమ్మ విగ్రహం ఎక్కడ తెచ్చారు? నాగోల్లో తెచ్చాం. ఎంత అయింది? 2 లక్షలు అయింది, ఇంకా 50,000 కట్టాలి. కాబట్టి ఆ 50,000 కడితేనే మన గౌరవం నిలబడుతుందండి. అమ్మ, బాబా కోసము మన గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా అందరం తలా ఒక చేయాలమ్మా అని చెప్పి, ఆ రోజు నా జేబులో ₹1 కూడా లేదు. నేనేం చేశాను, నా చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని వాళ్ళకిచ్చి మీరు దీన్ని నమ్మి డబ్బు కట్టమని చెప్పాను. అవకాశం ఇస్తాడు బాబా, అవకాశం ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే స్థితి ఎలా మారుతుందని దానికి నా జీవితం ఒక నిదర్శనం. 1/2 తులం బంగారం ఇస్తే నా జీవితానికి సరిపడేటువంటి నిండైనటువంటి తరగనటువంటి బంగారం ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఎలా సాధ్యం? నీకు అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి ఇస్తాడు అవకాశం, దాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాడే. ఏముంది, 50,000 కట్టాలంటే సరే అమ్మా మంచిదమ్మా, రేపు ₹1,000 పంపిస్తా, 2,000 పంపిస్తాను రావచ్చు. కానీ అది నాకు అర్థమైంది, బాబా ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు, ఇక్కడ ఇస్తే ఏదో నాకు ఇస్తాడు, 100% నా జీవితానికి ఏదో ఒక పరిపూర్ణతను ఖచ్చితంగా చేకూరుస్తారని చెప్పి. ఎవరికీ ఇవ్వనటువంటి ప్రపంచంలో ఎవరికీ ఇవ్వనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు. 2015 శ్రావణ పౌర్ణమి రోజు, అంతకంటే ముందు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడా ప్రపంచంలో ఆ రోజు, ఈ రోజు అంటే యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి, అవి ఏవీ లేని రోజుల్లో బాబా కోసం అంటూ ఒక సాయి టీవీ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బాబా యొక్క తత్వ ప్రచారాన్ని ఇంట్లో కూర్చొని ఆస్వాదించేటువంటి ఒక గొప్ప వరాన్ని భక్తులకు ఇచ్చాడు. ఆ సేవ చేసేటువంటి అనుగ్రహాన్ని నాకు ఇచ్చాడు. ఈరోజు మనం భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వారు చేసినటువంటి సేవ, వారు బాబా కోసం చేసినటువంటి త్యాగం. 90 మంది భక్తులు ఆ రోజు బాబాను అంటిపెట్టుకొని ఏదో ఒక దశలో అద్భుతమైనటువంటి త్యాగాన్ని చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళు బాబాతో సహా నిలిచిపోయి ఉన్నారు. అటువంటి స్థితికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. తాత్యాసాహెబ్ నూల్కర్కు ఎందుకు అవకాశం ఇచ్చాడు? తాత్యాసాహెబ్ నూల్కరు బాబాకు తొలి హారతి పట్టినటువంటి గొప్ప మహనీయుడు. ఈరోజు మనందరం బాబాకు హారతి ఇస్తున్నాం. మనం ఎవ్వరం లెక్కలో లేనటువంటి వాళ్ళం. మొదటిగా హారతి చేసినటువంటి వాడే. గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నటువంటి న్యూటన్ ఏ విధంగా మహోన్నతుడో, బాబాకు తొలి హారతి, తొలి పూజ, తొలి గురు పూజ చేసినటువంటి వాళ్ళే చరితార్థులు. అటువంటి చరితార్థులు ఏ విధంగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు వాళ్ళు? తాత్యాసాహెబ్ నూల్కరు పండరీపురం సబ్జెక్టుగా ఉన్నప్పుడు పండరీనాథుడి యొక్క హారతి విషయంలో, వంశపారంపర్యంగా హారతి ఇచ్చేటువంటి విషయంలో ఆ దాయాదులకు గొడవ వస్తే ఆ దాయాదుల గొడవలను పరిష్కరించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి తీర్పునిచ్చి వచ్చి షిరిడీకి వచ్చి బాబాని అడుగుతాడు, బాబా నన్ను ఇక్కడే ఉంచుకోరాదా? దేవుడు తీర్పు ఇచ్చి వచ్చాను, దేవుడి హారతి విషయంలో నేను ఇక్కడే ఉండిపోతా బాబా అంటే ఉండిపో అన్నాడు. ఉండనిచ్చి తొలి హారతి చేసేటువంటి అవకాశం తాత్యాసాహెబ్ నూల్కర్కి ఇచ్చాడు. ఉత్తగా రాలేదు తాత్యాసాహెబ్ నూల్కర్కు, తను వృత్తిపరంగా చేసినటువంటి సేవ. ఇక చాలనుకున్నాడు బాబా. పండరీనాథుడి హారతి విషయంలో తీర్పు ఇచ్చిన తర్వాత ఇక కక్షలు, కార్పణ్యాలకు సంబంధించినటువంటి తీర్పుని నేను ఇవ్వలేను, ఇది నా చివరి తీర్పుగా ఉండని బాబా, నేను వచ్చేస్తా బాబా నీ దగ్గరికి అన్నాడు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడు. వచ్చినందుకు ఏ అవకాశాన్ని ఇచ్చాడు? గురు పౌర్ణమి, తొలి గురు పౌర్ణమికి తొలి గురు పూజ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి హారతి పట్టేటువంటి, బాబాకు తొలి హారతి పట్టేటువంటి అవకాశాన్ని తాత్యాసాహెబ్ నూల్కర్కి ఇచ్చాడు. ఇస్తాడు అవకాశాలు, అందరికీ ఇస్తాడు, మీకు ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. దాన్ని అందుకున్నామా లేదా అనేటువంటిదే మన జీవితాలపైన ఆధారపడి ఉంటుంది. మేము త్యాగం అనేటువంటి టాస్క్ ఇచ్చినప్పుడు ఈ 90 మంది ఎవరైతే ఉన్నారో ఈ 90 మంది చాలా సంతోషంగా స్వీకరించారు. చాలా అంటే చాలా సంతోషంగా. ఒక తల్లి, రోజుకు నేను 3 పూటల టీ తాగుతాను, పాల ప్యాకెట్ వేయించడం మానేశాను, రోజుకు ₹30 మిగులుతాయి, నెలకు 900 మిగులుతాయి, 8 నెలలకు ₹7,000 మిగులుతాయి, అవి బాబా సేవకు ఉపయోగపడితే చాలని చెప్పి త్యాగం చేసి, చిన్న చిన్నవే ఈ చిన్న త్యాగాలు చేయడానికి కూడా 90 మందికి మించి ముందుకు రాలేదంటే భక్తిలో మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది.
కొన్ని లక్షల మంది రోజు ఆస్వాదిస్తారు, కానీ 90 మంది వచ్చారు. కానీ అదే మాకు చాలా గర్వం తెలుసా, ఈ రోజుల్లో నువ్వు ఒక పని చేస్తున్నా అంటే ఇంట్లో ఉన్న నీ పక్కన ఉన్న నీ అన్న తమ్ముడు చెల్లెని ఎవడు ముందుకు రాడు. అటువంటిది 90 మంది ముందుకు వచ్చారంటే చాలా గొప్ప విషయం, అదొక రికార్డు. చూసేవారికి, సాధారణంగా బయట నుంచి చూసేవారికి కొన్ని లక్షల మంది దీన్ని ఫాలో అవుతున్నారు కదా, 90 మందే వచ్చారంటే మీరు ఫెయిల్ అయిపోయారనేటువంటిది కొంతమంది అనవచ్చు. ఫెయిల్ కాలే, సక్సెస్ అయ్యాం. మనతోటి ఈరోజు మనం వెనుక నడవడానికి ఒక్కడు కూడా లేడు సమాజంలో. అటువంటి 90 మంది ఉన్నారంటే బాబా కోసం త్యాగం చేశామని, మేము ముందుకు వస్తామని చెప్పి 90 మంది వచ్చారంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది పెరగాలి. బాబా కోసం కొంత మన జీవితంలో కొంత త్యాగం చేయాలి. చాలామందికి అవకాశం ఉంటుంది, అవకాశం ఉన్న చోట కూడా చెయ్యం. మనం ప్రతి గురువారం గుడికి వస్తాం కదా, రోజు మనం తినేటువంటి అన్నంలో, వండుకునేటువంటి అన్నంలో ఒక పిడికెడి బియ్యం ఎందుకు తీయని చెప్పండి. 5 నూనె ప్యాకెట్లు కొనుక్కుంటాము, 4తో సర్దుకొని ఒక్క నూనె ప్యాకెట్ అన్న సంతర్పణకు ప్రతి వారం ఇద్దామో లేకపోతే ప్రతి నెల ఇద్దామో అనేటువంటిది ఎందుకు రాదు చెప్పండి. ఎందుకు రాదంటే మనకు అవగాహన లేకపోవడం వల్ల. తప్పు మనది కాదు, అవగాహన లేకపోవడం వల్లనే. ఆ అవగాహన చేసేటువంటి వ్యవస్థతోటి మనం ముడిపడి ప్రతి వారము కూడా ఇటువంటి సత్సంగాలకు హాజరైతే మన కర్తవ్యం మనకు తెలుస్తుంది. ఎందుకు ఒక్క పిడికెడు బియ్యం తీయలేమా? తీయగలుగుతాం కదా. ఇంట్లో ఒక 5 నూనె ప్యాకెట్లు కొనుక్కుంటాం కదా, ఒక్క నూనె ప్యాకెట్ను పొదుపు చేయలేమా? ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమేం చేయగలుగుతారు. కానీ అది చేసేటువంటి మనస్సు, బుద్ధి ఎప్పుడు వస్తుందంటే బాబాను అర్థం చేసుకున్నప్పుడు. బాబా ఒక మాట చెప్తాడు అన్నాసాహెబ్ దబోల్కర్ తోటి. అన్నాసాహెబ్ దబోల్కర్ను అంటాడు, నీకు ఒక్కడివే తినే అలవాటు ఉందిలే, బాగా ఒక్కడివే తినేటువంటి అలవాటు చేసుకున్నావని అంటాడు. అప్పుడు అన్నాసాహెబ్ అంటాడు, బాబా నాకు ఎప్పుడు కూడా ఒక్కరినే తినే అలవాటు నాకు లేదు, ఎవరైనా పక్కన ఉంటే ఖచ్చితంగా వారికి పెట్టే తింటాను నేను అంటాడు. మరి ఎవరూ లేకపోతే ఏం చేస్తావు అంటాడు. ఎవరు లేకపోతే నేనేం చేయను బాబా అంటాడు. ఎందుకు అన్నాసాహెబ్, ఎవరూ లేకపోతే నీ పక్కన నేను ఎప్పుడూ ఉండనా? ఆ భావన నీకు కలగలేదా? నువ్వు తినేటువంటి మొదటి ముద్ద తీసుకొని నన్ను స్మరించి తింటే నాకు సమర్పించినట్టు కాదా? అంటే ఎప్పుడూ మీ వెంటనే ఉంటానురా నాయన, మీరు వీధుల్లో తిరుగుతున్నా, అరణ్యాల్లోకి వెళ్ళినా, ఇంకెక్కడ పోయినా, దేశాలు సముద్రాలు దాటిపోయినా మీతో నేనే ఉంటాను, మీరు నన్ను గుర్తుపెట్టుకోండి, మీ శ్రేయస్సును ఎప్పుడూ నేను చూస్తాను అని అంటారు బాబా. ఏం చేయమనలేదు, ప్లేట్లో పెట్టమనలేదు, ప్రత్యేకంగా పూజ చేయమనలేదు, మా నైవేద్యం మంత్రం చదవమనలేదు, ఏమనలేదు. ఏమన్నాడు? తినే ముందు ఒక ముద్దను, మొదటి ముద్దను నన్ను స్మరించుకొని తిను, అది నాకు సమర్పించినట్టే అని అన్నారు. ఈ త్యాగం కూడా చెయ్యం మనం, ఈ త్యాగం కూడా చెయ్యం. కాబట్టి సద్గురువు వద్దకు వచ్చింది మనము కేవలం మనకు కావలసినటువంటి వాటిని ఆయన నుంచి పొందడం మాత్రమే కాదు, ఆయన చెప్పినటువంటి దాన్ని కొంతనైనా పాటించగలిగితే మన జీవితాలు చరితార్థమవుతాయి. మన జీవితాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, అందరికంటే భిన్నంగా మనం ఉండేటువంటి స్థితికి మనం వెళ్తాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడెక్కి సాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో
కుమకుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే